ఏ దేవుడికన్నా దర్శనం జేసుకోవాలంటే, ఆ దేవుడు ఎక్కడున్నాడో అక్కడికెళ్ళాలి. కానీ మన కోసం మన ఇంటికి, మన వీధిలోకి వచ్చేది మన గల్లీ గణేష్. ఇంకా ఆయన వీధిలోకొస్తే మనం ఊరుకుంటామా? ఆయనకి ఏమేమి ఇష్టమో ఆ ప్రసాదాలన్నీ జేసి గొప్పగా పూజ చేసుకోమా? ఇంక నేను గూడా ఈరోజైతే పూజ చేస్తున్నా. ఈరోజు వీలైందండి లాస్ట్ డే పూజ చేస్తున్నాను నేనైతే. ఇంకా అందరూ చాలామంది పూజకు రావడం వల్ల ఇంకా తొందరగా అయితే పూజ చేస్తున్నాను. అసలు వీడియో కూడా చూడట్లేదు. మా కోడలైతే వీడియో తీస్తుంది. ఇంకా తను అందుకే కరెక్ట్‌గా అయితే తీయలేకపోయింది. కానీ మనకు వీలైనంతగా మనం హ్యాపీగా సంతోషంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి నిజంగా. నేను మా వదినలు ఎళ్ళామన్నట్టు పూజ చేసుకోవడానికి. ఆల్రెడీ గణపతినైతే కొంచెం మొత్తం అది తీసేసి కొద్దిగా జరపారండి. ఎందుకంటే గ్రహణ సమయం వస్తుంది కాబట్టి. కుంభరాశి వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్. పట్టు స్నానం, విడుపు స్నానం అయితే కంపల్సరీగా చేసుకోండి. పంతులు గారు రారేమో అనుకోని మేమైతే తొందరగా పూజ కంప్లీట్ చేసాం. మా పూజ కంప్లీట్ అయిన తర్వాత పంతులు గారొచ్చి ఈ విషయాలన్నీ చెప్పారు. మీకు కూడా తెలియాలి కదా! అందుకే చెప్తున్నా.